నీ ద్వారా. ఎప్పుడు? ఒప్పుకున్నప్పుడు కాదు, ఒప్పుకొని విడిచిపెట్టేయాలి దాన్ని. దాన్ని అలాగే ఒక పక్కన పెట్టుకొని నేను ఒప్పుకున్నాను, నేను క్షమించబడ్డానంటే వెర్రితనం, మోసపోకుడి. దేవుడు అస్సలు వెక్కిరింపబడడు. హల్లెలూయా. మరి ఎవరు వెక్కిరింపబడేది? నువ్వే. నువ్వేనా? ఆహా, ఈయన ఈయన ఆయన అంటారు అంతే. ఏంటి అంటే చూసారా? ఎవరు ఇప్పుడు వెక్కిరింపబడేది? చెప్పండి, దేవుడా? ఏ, నువ్వు దాచిపెట్టి కనపరచుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉంటే నీ సాక్ష్యం వెర్రితనంగా నిన్ను మారుస్తానే ఉంటుంది. అదే నువ్వు ఒప్పుకొని చి ఇది చెడ్డది అని వేర్లతో సహా పెళ్ళగించి అవతల పడేసి ప్రభువా ఇక నీ కొరకే బ్రతుకుతానని చెప్పితే చాలు. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో, ఎక్కడైతే నువ్వు ఘనహీనమయ్యావో, ఏ ప్రజల మధ్య అయితే, ఏ సొంత ఇంట్లోనైతే, ఏ సంఘములో అయితే, ఏ సేవకుల ఎదుట అయితే నీ పరిశుద్ధ వస్త్రాలు తీసివేయబడి ఉన్నవో మరలా అదే ప్రజల యొద్ద నా ప్రభు ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకి తన తండ్రి ఎంతగానో ప్రేమించి ఒక మంచి నిలువటంగిని చొక్కాను కుట్టించి అందంగా ఉన్న నా కుమారుడిని ధరింపజేస్తే అన్నదమ్ములు ఊరుకున్నారా? తీపించేశారు. కానీ దానికంటే అధికారంతో కూడిన శ్రేష్టమైన వస్త్రాన్ని ఐగుప్తు దేశంలో సింహాసనం ఎక్కించి ప్రభు ధరింపజేశాడు. హల్లెలూయా. దేవుని ఆత్మను బట్టి నీవు నడిపించబడితే నీ జీవితము అనేకులకు ఒక మంచి ఆదర్శకరంగా నిలబడి ఉంటుంది. నీ జీవితం ఈ లోకానికి ఒక వెలుగుగా ఉంటుంది. మదర్ తెరీసా తల్లిగారు మన మధ్యలో లేకపోయినా ఇంకా తన సాక్ష్యం మన మధ్యలో సజీవంగా ఉంది. హల్లెలూయా. అవునా కాదా? అబ్రహాము మొదలుకొని ఎంతోమంది పరిశుద్ధ భక్తులు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా కూడా వారి సజీవ సాక్ష్యాలన్నీ మనతో రోజు మాట్లాడుతూనే ఉంటాయి. మరి మనం ఏం ఉంచిపోతాం వీళ్ళకి? ఏం కాదు, అలా చేయొచ్చు పరిచర్య. ఆయన హల్లెలూయా. నాకంటే పెద్ద ఆయన నేను చేస్తే తప్పే ఉంది, ఈ మాదిరా ఉంచిపోయేది సేవకులు. కాదు. మరి ఏ మాదిరి ఉంచాలి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని దేవుడు ఒక మాట చెప్తే ఆ దైవజనుడు ఆ విశ్వాసమును కాపాడుకోవడానికి కోట్ల ఆస్తిని కూడా విడిచిపెట్టుకున్నాడు. ఎన్నో రాజరికాల్ని కూడా తృణీకరించేశాడు. ఏది వద్దు, నాకు విశ్వాసం కావాలి అని చెప్పి కోరుకున్నాడు. మనము కూడా అటువంటి భక్తిని చేయాలి అని చెప్పి విశ్వాసిని అడుగుజాడలలో అడిగేస్తాడు. అలాగని ఎవరైనా నడిస్తే మనమే నడుస్తున్నాం. ఎవరు అడుగుజాడల్లో? అపోస్తుల అడుగుజాడలలో. క్రీస్తును పోలి వారు నడిచారు, నన్ను పోలి మీరు నడవండి అన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. మరి ఎంతమంది మన సంఘానికి ఈ మాట పెట్టి వెళ్ళగలరు? నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడవండి అని మీలో ఎవరైనా సంఘానికి చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకని? ఖచ్చితంగా నీలో లోపం ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా నీలో ఎక్కడో లోక సంబంధమైన మలినం అంటుకొని ఉంది. అందుకనే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఎండవేళలో, ఈ ఉపవాస దినమందు ఈ మాటలు సత్యమైన నీవు అంగీకరిస్తే పశ్చాత్తాపము కలిగి ప్రభువా నీ రక్తము కిందికి వస్తున్నానయ్యా, నన్ను క్షమించు. జ్ఞానులను మరుగు చేసి అజ్ఞానులకు నీ జ్ఞానమును కుమ్మరించి లోక సంబంధమైన జ్ఞానమును వెర్రితనముగా ఎంచి దాన్ని త్రొక్కివేయటానికి ఎన్నిక లేని వారిని ఎన్నుకొని నీ యొద్దకు పిలుచుకొని నీ పర సంబంధమైన పైనుండి కుమ్మరించబడిన జ్ఞానమును కుమ్మరించి వారిని నిలబెట్టుకొని మాతో మాట్లాడేవయ్యా, ఇది సత్యమే, మేము ఒప్పుకుంటున్నామయ్యా అని ఒక నూతనమైన ఆత్మ స్వభావం మీకుంటే, ఇది ఆత్మ చెప్పుచున్న సంగతి అని మీరు అంగీకరిస్తే కనులు మూసుకొని మోకరించి ప్రభువా నిజమే నాయనా, నేను తృణీకరించాను, నీకు విరోధంగా నడిచానయ్యా, నన్ను క్షమిస్తావా అయ్యా, నేను నీ ఎదుట ఒప్పుకొనిచున్నానే కానీ ఏ రోజు కూడా దాన్ని తృణీకరించలేకపోయాను, దాన్ని తీసివేయలేకపోయానయ్యా, ఇంకా దాన్ని అంటిపెట్టుకునే బ్రతుకుతున్నాను. నా తదుపరి నా సంతతికి ఏమి ఉంచిపోతున్నాను? నేను ఒక అక్రమమైన మార్గాన్ని ఉంచిపోతున్నాను, అక్రమమైన సాక్ష్యాన్ని ఉంచిపోతున్నాను, అక్రమమైన దానిని సంపాదించి నా సంతతికి ఉంచిపోతున్నానయ్యా. శ్రేష్టమైనది నాకు కావాలి ప్రభువా. నా తండ్రి, ఈ లోకంలో నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నీ కొరకే బ్రతికే విశ్వాసం నాకు కావాలయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండి ప్రభుని అడగండి. బిడ్డలారా, సేవకులారా, నేను మీకంటే తక్కువ వాడినే అయ్యుండొచ్చు, నేను మీకంటే చిన్నవాడిని అయ్యుండొచ్చు, కానీ ఆ కాలమందే అప్పుడే పుట్టిన పౌలు గారికి కూడా అపోస్తుల భాగంలో నా ప్రభువు ఒక భాగముని ఇచ్చేశాడు. అలాగే నేను మీ వయసులో, మీ ఎక్స్పీరియన్స్లో,